తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ విశ్వావసునామ సంవత్సరం అంటే? తప్పకుండా ఈ రాశి వారికి అనుకోని ఆకస్మిక ధన ప్రాప్తి, వస్తులాభము, విద్యాలాభము, పోటీ పరీక్షల విజయం, కాదనుకున్నటువంటి పనిని పూర్తి చేసుకోగలడం, ప్రతి పనిలో ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, వస్తులాభము, గృహయోగము, ఐశ్వర్య ప్రాప్తి. ముఖ్యంగా వీరికి ఏదైనా ఆటంకాలతో ఉన్నటువంటి ఆస్తిపాస్తుల గొడవలన్నీ కూడా సుముఖంగా కోర్టు వివాదాలు సమస్యపోయి ఆస్తిపాస్తులు పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. రోగనాశనం, రుణవిమోచనం, ఆత్మస్థైర్యం, సోదరులతో సఖ్యత బాగా ఉండడం, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి రుణ సౌకర్యాన్ని పొందుకోవడం, ఆస్తి లాభాలు పొందుకోవడం, శుభకరమైనటువంటి వైవాహిక జీవనం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వ్యాపార పరంగా కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు, కొత్త వస్తువుల్ని, వ్యక్తుల్ని అంటే కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయవచ్చు, కొత్త వ్యక్తుల ద్వారా వ్యాపార ప్రారంభం కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. కాకపోతే వీరికి సోదరులో కాస్త కంటూ, అలాగే ఉద్యోగంలో ఒత్తిడి, ఈ రెండు కూడా కనబడుతున్నాయి. ఈ ఉద్యోగ ఒత్తిడి నుంచి బయటపడడానికి గణపతిని ఎక్కువగా ఆరాధన చేయడం, భగవద్గీత పారాయణం 9 నుంచి 18 అధ్యాయాలు చదవడం వల్ల చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఏదేమైనప్పటికీ కూడా సంతానపరంగా, ఉద్యోగపరంగా శత్రునాశనాన్ని పొందుకొని వృత్తిలో అభివృద్ధిని, ఉద్యోగంలో లాభాన్ని, విదేశాల విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని, ఆకస్మిక ధన ప్రాప్తిని, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ ధనలాభాన్ని పొందుకోవడం, అలాగే ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకోవడం, వివాహం జరగడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆర్పీల కలయిక, ఆనంద యోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం మీకు శుభకరమైనటువంటి ఆనంద ప్రయోజనాలు, సుఖ ప్రయోజనాలు, ధనధాన్య వృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రాప్తి పొందుకోవడం, అన్ని రకాల వ్యాపారాల్లో లాభాలు పొందుకునే శుభజీవనం చెప్పబడుతుంది. రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు, పూలు పళ్ళు అమ్మేవారికి కానివ్వండి, మత్స్యకారులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి చాలా సౌకర్యవంతమైన ఆనంద జీవన పరంపర కొనసాగవచ్చును. ప్రతి సంవత్సరం ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.